గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెన్షన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్గా లబ్ధిదారులకి ఇచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేబ్రోలు గ్రామంలో ఆయన ఇస్తున్నారు. అలాగే తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇస్తున్నారు. అంటే ఒకరికి ఇవ్వడం కాదు, ఊరంతా ఇస్తున్నారు వీళ్ళు. అంటే ప్రతి ఏరియాలోనూ ఇవ్వటం స్టార్ట్ స్టార్ట్ చేస్తారు రేపు. అంటే దీనికి వీళ్ళు చెప్పేది ఏంటంటే లబ్ధిదారులకి డైరెక్ట్ మేము ఉన్నాం, మేము చేస్తాం. ఎందుకంటే 2019లో చూసాం, మీరు చేయలేదు కాబట్టి ఓడిపోయారు. అలాగే 2024లో మనం చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం చెయ్యాలి. ఎందుకంటే జనాలు మనల్ని నగ్గించారు. ఎందుకంటే అంత సంక్షేమం ఇచ్చి కూడా జగన్ గారిని ఓడించారంటే అక్కడ ఏదో లోటు ఉంది. ఏదో ఇసుక మాఫియా, ఏదో 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 మద్య మాఫియా, లేదా జగనన్న కాలనీలా ఏదో ఒకటి ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమీ లేకుండా చేయాలి, జనాల దగ్గర ఉండాలని. అలాగే నిన్న తెనాలి ఎమ్మెల్యే గారు మనోహర్ గారు, ఆయన మినిస్టర్ కూడా, ఆయన యాంకర్ గోడౌన్లోకి వెళ్ళి అక్కడ 5,000 మెట్రిక్ టన్నుల రైసు ఇక్కడ నుండి కాంబోడియా అలా ఆ దేశాలు పంపించేసి రైస్, అది కోటా బియ్యం ఇక్కడ జనాల దగ్గర 20 రూపాయలు కొంటారు. కేజీ 20 రూపాయలు కొని అక్కడ కోట రేషన్ షాప్ దగ్గర ఈ జనాలు తీసుకుని ఇదంతా ఒక షిఫ్ట్ ద్వారా బయట కంట్రీకి వెళ్ళిపోతుంది. అది ఎప్పటి నుంచో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు ఆయన చెప్పారు. అలాగా ప్రత్యక్షంగా మనం జనాల్లో ఉంటేనే నగ్గుతాం అని మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు గారు అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ప్రత్యక్షంగా వెళ్ళి జనాల్లో కలివిడయ్యి అన్నీ దగ్గరుండి చేయించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారంటే అప్పుడు ఇలా కింద ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వీళ్ళ కూడా దగ్గరుండి పెన్షన్లు పంపిణీ చేయడం వీళ్ళు మొదలెడతారు. ఇవన్నీ ఇలా జరుగుతుంది. అలా పెన్షన్ 75 రూపాయలు ఇచ్చారు 2003 ముందు, అది 200 చేశారు ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ 200ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి 2014లో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు. అలాగే దిగి టైంలో 2000 చేశారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయ్యాక 3000 చేస్తా అన్నారు. అది 5 సంవత్సరాలు పట్టింది 3000. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలో పాత 3 నెలల్లో కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చేలా ఆయన ప్లాన్ చేయరు. అది ఆల్రెడీ రేపు మార్నింగ్ ఇచ్చేస్తున్నారు. విజన్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఏదన్నా ఇవ్వాలి అని ఏదైనా చెయ్యాలి అంటే కంపల్సరీ చెయ్యాలి. అది లోటు అయినా సరే, అదే 21వ తారీఖు 2,000 తీసుకున్నారు, ఆర్బీఐకి అప్పులు తీసుకున్నారు. ఇక్కడ ఆదాయం లేదు, ఆదాయం సృష్టించాలి, టైం పడుద్ది. అంటే 6 నెలలు పడుద్దా, 7 నెలలు పడుద్దా, సంవత్సరం పడుతుందా తెలియదు. ఆదాయం అయితే సృష్టించాలి. అమరావతిని మొత్తం క్లాడప్ చేయాలి, డెవలప్మెంట్ ఏం లేకుండా చేయాలి. ఈ వైఎస్ఆర్సీపీ అప్పుల ద్వారానే ఈవేళ గవర్నమెంట్ నడిపింది అని ఇది నగ్న సత్యం. ఎందుకంటే గవర్నమెంట్ దానివల్లనే వెళ్ళింది మొత్తం ఈ 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం గవర్నమెంట్ మారింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్బీఐ దగ్గర 21వ తారీఖున 2,000, ఇప్పుడు 29వ తారీఖున 5,000 అప్పు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఓకే, జిఎస్టీ బిల్లులో ఇవి మనీ రావడం వల్ల ఇప్పుడు పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ పెన్షన్స్ ఇవ్వడం వలన ఇవాళ చాలా అవ్వాతాతలు చాలా ఆనందపడుతున్నారు. ఇంకో 3,000 కలిసింది కాబట్టి హ్యాపీగా రేపు అవుతే మాత్రం ఈ ముసలోళ్ళందరూ కూడా అవ్వాతాతలు హ్యాపీగా ఉంటారని అనుకున్నాం. ఇది ఇలాగే అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అలాగే 3 సిలిండర్లు కానీ అన్నీ కూడా చేయాలని మనం కోరుకుందాం.